Hey guys, welcome back to channel 3 Rocks. We're back with yet another video. Yes, we are back with a cooking vlog అనమాట. చాలా మంది కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు. సమ్మర్ స్పెషల్గా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఈ వీడియో మీకోసం. ఎప్పుడు రొటీన్గా ఐస్ క్రీమ్స్ అయినా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలి. మరి ఈ రెసిపీ ఎలా చల్ల చూసేద్దామా? మీరు మల్బెరీస్ తిని ఉంటారు కానీ మల్బెరీస్ తోటి ఎప్పుడైతే ఇలా డెజర్ట్ ట్రై చేస్తుంటారో ఒకసారి ఇదైతే ట్రై చేసి చూడండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 200 ml ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసుకోండి. ఆ తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి. ఇక్కడ మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే షుగర్ వేసుకోవట్లేదు. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట, అదే మల్బెరీ. ఇది బయట చాలా కాస్ట్లీ ఉండొచ్చు కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. నేనైతే ఇక్కడ ఒక బౌల్ ఫుల్ ఆఫ్ మల్బెరీస్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మలైని అయితే వేసేసుకోండి. ఇది మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇలా కోవాని అయితే వేసుకుంటున్నాను. ఇది స్వీట్నెస్ లేనిది అనమాట. మీరు ఒకవేళ స్వీట్నెస్ ఉన్నది కనుక వేసుకుంటే ముందు షుగర్ కానీ కండెన్స్డ్ మిల్క్ని కానీ దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత బాదంని కూడా మొత్తం ఇలా గ్రేట్ చేసి వేసుకోండి. ఈ ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కానీ దీంట్లోకి చాలా బాగుంటాయి. నా దగ్గర ఓన్లీ బాదం అవైలబుల్లో ఉంది కాబట్టి నేను బాదంని మాత్రమే వేసాను. దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ ఆ టెక్స్చర్ ఆ ఫ్లేవర్ రావాలి అంటే 2-3 hours పక్కా రిఫ్రిజిరేట్ చేసేయాల్సిందే. మీలో ఎంతమందికి చేసేటప్పుడు నాలాగా ఆకలిస్తుందో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఆ తర్వాత ట్యూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకున్నాం. నేను ఈ రెసిపీని అయితే చార్మినార్కి వెళ్ళినప్పుడల్లా తినాలి అని అనుకునేదాన్ని కానీ ఎప్పుడు కుదరలేదు. అది మనం అక్కడికి వెళ్ళే ఎందుకు తినాలి, మనం ఎందుకు చేసుకోకూడదని అనిపించింది. సో అందుకే ఇలా. మీలో ఎంతమంది చార్మినార్కి వెళ్ళినప్పుడు ఈ రెసిపీని టేస్ట్ చేశారో చెప్పండి. నాలాగా మీకు కూడా ఈ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక 2-3 hours రెఫ్రిజిరేట్ చేసుకోండి. ఈ రెసిపీ అప్పటికప్పుడు తినడం కన్నా 2-3 hours రెఫ్రిజిరేట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పుడే తినడం వల్ల ఏంటి అంటే మనం అప్పుడే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి చాలా లూజ్గా ఉంటుంది. మీరు అదే రెఫ్రిజిరేట్ చేసుకొని తింటే కొంచెం ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట, థిక్గా అవుతుంది. అంతే, చార్మినార్ మోస్ట్ ఫేమస్ డెజర్ట్ షాదద్ మలై అయితే రెడీ అయిపోయిందనమాట. మరి మీలో ఎంతమంది రెసిపీని ట్రై చేయబోతున్నారు? సమ్మర్ స్పెషల్ చల్లగా అలా ఎండలోకి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా చల్లది ఏదైనా తింటే ఆహా అని చెప్పచ్చు. మీలో ఎంతమంది ఈ రెసిపీని చార్మినార్లో కాకుండా ఇంకెక్కడన్నా టేస్ట్ చేశారో చెప్పండి. నేనైతే చార్మినార్లో ట్రై చేయలేదు కానీ నేనైతే ఫస్ట్ టైం మా ఇంట్లోనే ట్రై చేశాను. మీరు కూడా నాలాగా ఎవరైనా ఉన్నారా? బయట చూసిన దాన్ని బయట ఎందుకు తినాలి, ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎంత కల్తీ చేస్తారో, ఎందుకంటే ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి దాంట్లో కల్తీ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే అన్నీ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం చేతులతోటి ఏ కల్తీ లేకుండా తయారు చేసుకోవచ్చు. మీరందరూ కూడా సమ్మర్లో ఈ రెసిపీని అయితే ట్రై చేసుకొని ఎలా వచ్చినో ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.